మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మా ఇంటి దగ్గర కాసిన దోసకాయతో దోసకాయ పచ్చడి చేసేద్దాం. వచ్చేయండి. నేను ఈ దోసకాయ పచ్చడికి ఈ దోసకాయకి సరిపడేలాగా 20 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఇవి కారం తక్కువగా ఉన్నాయి. వాటితో పాటు ఒక చిన్న టమాటో కూడా తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దానిలో పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకున్నాను. అవి వేగుతూ ఉన్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి తీసుకుని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఒక టమాటో కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కలు కూడా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవటం కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు రోట్లో వేసుకుని నూరుకోవాలి. నాకు రోల్ అందుబాటులో ఉంది కాబట్టి నేను రోట్లో చేసుకుంటున్నాను. రోల్ అందుబాటులో లేని వాళ్ళు వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా నూరుకుందాం. పచ్చిమిర్చి నలిగిన తర్వాత దానిలోన టమాటో ముక్కలు కూడా వేసుకుని మెత్తగా నూరుకోవాలి. మిక్సీలో అయితే ఈ పచ్చిమిర్చి టమాటో పేస్ట్ నలిగిన తర్వాత దానిలో దోసకాయ ముక్కలు వేసుకుని ఒక్క పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ పచ్చిమిరకాయల పచ్చడిలో వేసుకుని మొత్తం కలిసేలాగా నూరుకోవాలి. అలా అని దోసకాయ ముక్క ఏమాత్రం నలగకూడదు. పచ్చడి మొత్తం దోసకాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు కోసం వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వేసుకుని తాలింపు దోరగా వేయించుకోవాలి. అలా వేగిన తాలింపులో చిటికెడు పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని తాలింపు మొత్తాన్ని ఒక్కసారి కలుపుకుని వేయించుకోవాలి. వేగిన తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ రోటి పచ్చడి తయారైనట్లే. ఈ పచ్చడి అన్నం, చపాతీ వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.